హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే ఇంకా మేము తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి అయితే మీతో నేను చెప్పాను కదా. సో దానికోసం అయితే ఇంక మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా హౌస్ అనేది శుభ్రం చేసుకొని వెళ్తాం కదా. సో ఆ వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నా. సో ఈరోజు అయితేను మేము ఇంకా హౌస్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా కర్టన్స్ ఇవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఇంక మంచిగా పూజ అవి చేసుకొని వెళ్ళాలి. అండ్ పూజ గది ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అసలే తిరుమల వెళ్తున్నామండి. మామూలుగానే మనం ఒక చిన్న టెంపుల్కి వెళ్ళాలంటేనే మంచిగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇల్లు తుడుచుకొని వెళ్తాము. అలాంటిది తిరుమలకి వెళ్తున్నాం. అసలు 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నన్ను రప్పించుకుంటున్నారు. సో ఇంతకు ముందు కూడా ఒక మిస్టేక్ చేశామని చెప్పాను కదా. మాకు పిలుపు వచ్చింది, కల్లో కనిపించారు. ఆ తర్వాత ఇంకా మాకు చాలా వరకు సూచనలు వచ్చాయన్నమాట. అయినా మా వారైతే ఇప్పట్లో టైం అడ్జస్ట్ అవ్వదు, నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాం అన్నట్టుగా అట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ పెండింగ్ పెట్టేశాము. దానివల్ల ఇంకా సోమవారికి మంచిగా కోపం వచ్చేసినట్టుంది. లాస్ట్ ఇయర్ కూడా మమ్మల్ని రప్పించుకోలేదు. చాలా బాధపడ్డాను. నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అలాంటప్పుడంతా కూడా చాలా బాధపడ్డాను అనమాట. సో ఒక్కసారైనా పిలిపివు తండ్రి వస్తామని చెప్పేసి ఇంక మొత్తానికైతే మనకి తిరుమల నుంచి శ్రీవారి నుంచి పిలుపు వచ్చేసింది. అండ్ నాకైతే చాలా హ్యాపీ అనమాట. అసలు మీరు నమ్మరు, ఒక 2-3 డేస్ నుంచి ఫుల్ కల్లో కనిపిస్తూనే ఉన్నారు. శివుడు కనిపిస్తూ ఉన్నారు, అలాగే వెంకటేశ్వర స్వామి నిలువెత్తు దర్శనం అయితే కనిపిస్తుంది అనమాట. నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. నాకైతే ఆ కళ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర కూడా పోయేదాన్ని కాదు. 2-3 రోజులైతే 2 గంటలకి 2:30కి అలా మెలకు వచ్చేసేది నాకు. ఇంకా అలానే మేల్కొని తలుచుకొని ఇలా ఉంటుంది కదా మనకు కూడా ఏదో ఒక సమస్య, అలా ఆలోచించుకుంటూ ఉండేదాన్ని అనమాట. నేను ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్దామా ఎప్పుడెప్పుడు తిరుమల వెళ్దామా అని చెప్పేసి ఆ రోజు రానే వచ్చేసింది. మొత్తానికి ఇంకైతే మనం ఈరోజు ఈవినింగ్ అయితే బయలుదేరేస్తామన్నమాట. అంటే ఇక్కడ నేను వ్లాగ్ అయితే మీకు ఆ సండే రోజు ఈ వ్లాగ్ అనమాట. ఇది సండే రోజు నేను హౌస్ క్లీనింగ్ అంతా చేసుకుని ఆ రోజు ఈవినింగ్ మేము రాహుకాలం ఉంటుంది కదా 4:30 to 6 వరకు, రాహుకాలం కంప్లీట్ అయిన తర్వాత 6 గంటలకు మేము స్టార్ట్ అవుతామన్నమాట. ఇంకా ఆ లోపల ఇంట్లో మొత్తం క్లీనింగ్ అంతా ఈరోజు పెట్టుకున్నాను. సో ఇవన్నీ ఉతికి ఆరేసేసి ఇల్లంతా తుడుచుకొని పూజ గదంతా క్లీన్ చేసుకొని ఇంకా మేమైతే రెడీ అయ్యేసి ఈవినింగ్ స్టార్ట్ అవుతామన్నమాట. సో మళ్ళీ అక్కడ ఎలా జరిగింది, ఎన్ని డేస్ ఉన్నాము, ఎన్ని డేస్ పట్టింది దర్శనము, ఏంటి అసలు మా స్ట్రగుల్స్ ఏంటి, ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా రాబోయే వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూడండి, నచ్చుతాయి. అండ్ చూస్తే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఇంట్లో కూడా కొంచెం పనులు అవి చేసేసాను, డస్ట్ దులిపేటివి ఇంకా అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా మా వారి కర్టన్స్ అన్నీ కూడా తీసిచ్చేశారు. నేను ఇంకా చైర్ వేసుకొని ఎక్కి తీయాలన్నమాట. అందుకోసమని మా వారిని అయితే హెల్ప్ అడిగాను. ఆయన కూడా ఇంక సండేనే కదా ఇంట్లోనే ఉన్నారనమాట అందరూ, కాబట్టి తలా ఒక పని అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు నాకు. ఇంకా ఈ మధ్య అంతా ఈవెంట్స్కి వెళ్ళినవి, తర్వాత అలాంటి కొత్త శారీస్, కొత్త పిల్లలు కొత్త హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా అవి కూడా హ్యాండ్ వాష్ చేసేద్దామని చెప్పేసి ఇంక వాటిని తీసుకొచ్చాను. ఇంకా మేము తిరుమల ట్రిప్ వెళ్ళి రాగానే పాపకి కాలేజ్ అండ్ చిన్నమ్మాయికి స్కూల్ 2 కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి సంబంధించి స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి. మళ్ళీ టెంపుల్ నుండి ఎప్పుడు వస్తామో తెలియదు, ఎందుకంటే అసలే దర్శనాలు చాలా లేట్ అవుతున్నాయంట. 2-3 డేస్ పట్టిపోతుంది. 24 hours 48 hours కూడా పడుతుంది అనమాట మామూలుగా నడిచెళ్ళే వాళ్ళకి కానీ ఇలా. సో మన లక్ ఎలా ఉందో చూద్దాము. కాబట్టి ఇంకా నేనైతే స్కూల్ బ్యాగులు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత హడావిడి అయిపోతుంది. అసలే మనం నడిచి వెళ్తాం కాబట్టి బాగా టయర్డ్ అయిపోతాం. అందుకోసమని స్కూల్ బ్యాగులతో సహా మొత్తం క్లీన్ చేసేసి ఈరోజు ఉతికైతే వేసేస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మా అమ్మాయి దోశలు వేస్తుంది, కారం దోశలు వేస్తుంది. సో తినేసి అయితే ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి వచ్చాను పైన మిద్ది పైన, ఇంకా అవన్నీ ఉతకాలి. సో ఆ లోపల టిఫిన్ టైం అయింది, 9 అయిపోయింది టైము. నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఎప్పుడవుతాయేమో తెలియట్లేదు. సో ఈరోజు డ్యాన్స్ క్లాస్ మేబీ ఉండకపోతే మా అమ్మాయి హెల్ప్ చేస్తుంది. మా వారు కూడా ఉన్నారు, సండే కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు హెల్ప్ చేస్తారు, చేయాల్సిందే తప్పదంట చూడండి. సో ఇంకా దోశలు వేసేస్తే మంచిగా తినేసి మిద్దిపైకి వెళ్ళి బట్టలన్నీ ఉతికి ఆరేసేసి వచ్చి ఆ తర్వాత ఇంకా పూజ గది క్లీన్ చేయడము, ఇల్లు తుడడము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడు అవుతాయో తెలియదు, టెన్షన్గా ఉంది. సో ఈ పనులన్నీ చేసేసుకొని లగేజ్ ప్యాక్ చేసి పెట్టేసానంటే నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట. ఓకేనా, వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తానండి. దోశలు అయితే తినేద్దాం, 9 అయిపోయింది టైము, ఆకలి వేస్తుంది బాగా నాకు. ఓకేనా, ఇంకా ఎంచక్క మా అమ్మాయి అయితే మంచిగా కారం దోశలు అవి వేసిచ్చింది. పొద్దునుంచి నువ్వు ఇంట్లో కష్టపడుతున్నావు కదమ్మా, నేను చేసిస్తానులే అని చెప్పేసి మా అమ్మాయి నేను అడగకపోయినా కూడా తనే కారం దోశలు వేసిందనమాట. సో ఆల్రెడీ చట్నీ కారం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఇంక ఓన్లీ దోశలే కదా, తనైతే మంచిగా నెయ్యి వేసి కారం దోశలు వేసిచ్చింది. మంచిగా తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఇంక మిద్దెపైకి వచ్చేసాను. ఈ బట్టలన్నీ కూడా నానబెట్టేసినాం కదా, ఒక 1 hour బాగా నానాయన్నమాట. ఇంకా సోప్ కూడా అయిపోయింది, మళ్ళీ పోయి కొనుక్కొచ్చడానికి అంత టైం లేదని చెప్పేసి నేనైతే
నేనైతే ఇంకా అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న సోప్ని అట్లట్లేసి రుద్దేస్తూ ఉన్నాను. సో అట్లయితే ఇంకా మంచిగా లిక్విడ్లో సర్ఫ్లో వేసేసి అయితే నానబెట్టానండి. ఇంకా ఈ స్కూల్ బ్యాగులు కూడా ఏంటంటే స్కూల్ ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వాష్ చేయలేదు, అలానే పెట్టేస్తున్నా. ఒకసారిగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మొత్తం క్లీన్ చేయించామంటే మళ్ళీ డస్ట్ పట్టిపోతాయి కదా, మాసిపోతాయి అని చెప్పేసి అట్లనే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఈ రోజు అయితే వాటిని నానబెట్టేశాను బాగా మంచిగా. అసలు మరకలన్నీ కూడా పోయేంత వరకు రుద్ది రుద్ది చేతులు పోయాయి అనమాట. నాకు 3 బ్యాగులు ఉతికాను. కాలేజ్ బ్యాగ్ ఒకటి, స్కూల్ బ్యాగ్ ఒకటి, ఇంకొకటి మేము ట్రావెలింగ్కి తీసుకెళ్లే బ్యాగు. తిరుమలకి వెళ్ళాలి కదా, ఇంకా దానికి సంబంధించి ఆ బ్యాగ్ కావాలని చెప్పేసి ఇంకా నీట్గా బ్యాగులు కూడా ఆల్రెడీ క్లీన్గానే ఉన్నాయి, అయినా కూడా పాప ఈవెంట్లకి అట్లా తీసుకెళ్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వాటిని కూడా వాష్ చేసేసాను నీట్గా. సో బట్టలన్నీ కూడా ఉతికేసానండి. మెషిన్కి వేసాను, ఒక 2-3 ట్రిప్పులు వేసున్నాను. ఆ 2-3 ట్రిప్పులు అయ్యే లోపలే నాకు ఇంట్లో పనులన్నీ కూడా అయిపోయాయిలేండి. అంత నిదానం అనమాట మెషిన్ అయ్యేది. సో అందుకని సగం వరకు నేను ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఉన్నా కూడాను పర్లేదులే చేసేద్దాం, తొందరగా పనులు అయిపోతాయి అన్నట్టుగా నేను చేత్తో ఉతికేసేస్తూ ఉన్నాను అనమాట మిద్ది పైన అయితే. సో ఇంకా బట్టలు ఉతకడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టల సమస్య అయితే లేదనమాట. బోల్డ్ అన్ని ఉన్నాయి చాలా. మళ్ళీ మీకు ఎండింగ్లో చూపిస్తాను ఎన్ని బట్టలు ఉతికి ఆరేస్తున్నానని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మా వారైతే ఇల్లంతా చత్తూడ్చిచ్చారండి. చెప్పుకోవడానికి నాకేమీ సిగ్గు మొహమాటం ఏం లేదు. నాకు హెల్ప్ చేశారు కాబట్టి, నాకు మా వారే కదా హెల్ప్ చేశారు, బయట ఎవరో కాదు కదా, కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. బట్ వీడియోస్లో చూపించలేదు. నేను బట్టలన్నీ ఉతికి ఆరేసేసి వచ్చే లోపల మా వారు నీట్గా ఇంట్లో అంతా కూడాను చెత్తలు ఉడిచిచ్చేసారనమాట. ఇంకా నేను రాగానే ఇల్లు అయితే తుడిచేస్తూ ఉన్నాను. మాప్ చేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ అంటే స్నానం చేసుకొని మళ్ళీ పూజ గది అయితే శుభ్రం చేసుకుంటాను. సో నడుము అయితే పోయింది, బట్టలు ఉతికే సగం నడుము పోయిందనమాట నాకు. ఇంకా ఇల్లంతా కూడాను ఒక 10 days అయిపోయి వచ్చేస్తుంది. ఒక 1 week అవుతుంది రండి ఇల్లు తుడిచి కూడా. నేను 10 days ఏం అవ్వలేదు, 1 week అయిపోయింది. కొంచెం పట్టించుకోలేదనమాట హౌస్ నేను ఈ మధ్య. కొంచెం ఇంట్లో పనులు లేకపోతే ఇట్లా ఏదో ఒక పనిలో పడిపోతూ ఉన్నాను. అందుకోసమని ఒక్కసారిగా ఈరోజే క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. అలసిపోయాను బాగా నేను. సో అట్లా ఇంకా ఫైనల్గా ఇల్లంతా కూడా తుడిచేస్తూ ఉన్నా. ఇంకా బయట అంతా కూడా తుడిచేసి మంచిగా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా పూజ గది అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ పనులన్నీ చేసుకొని ఒక్క రోజుగా మళ్ళీ నేను ఈరోజే మాది బయలుదేరేది కూడా కదా తిరుమలకి. చాలా అలసిపోయాను అనమాట. బస్సులో కూర్చోవడం అవసరం, బాగా నిద్రపోయాను నేనైతే. సో కానీ మేము అనుకునేది ఒకటి అయ్యిందిలేండి. ఏం జరిగిందనేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఓకేనా. ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హౌస్ అంతా శుభ్రం చేసేసి మాప్ చేసి పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసి పెడతాను కదా డెకరేషన్ చేయడానికి టీవీ కౌంటర్ దగ్గర. సో అలా ఫ్లవర్స్ అయితే పెట్టి డెకరేట్ చేస్తూ ఉన్నాను. ఇంకా బ్లూటూత్లకి తర్వాత పవర్ బ్యాంకులకి మొబైల్స్కి ఛార్జింగ్లు పెట్టేసుకున్నాను అనమాట. మళ్ళీ వీడియోస్ అవి షూట్ చేసుకోవడానికి అస్సలు మిస్ చేయకూడదు వీడియోస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత రష్ ఉన్నా సరే ఓపిక్గా వీడియోస్ అయితే షేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను నేను. అందుకోసమని ఇంకా అన్నిటికీ ప్రిపేర్గా ఛార్జింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసి ఇక్కడ కూడా డిజైన్గా పెట్టేసుకున్నాను డెకరేట్ చేసేసి. అండ్ ఇంకా మంచిగా పూజ గది క్లీన్ చేసుకొని పూజ చేసుకోవడమే. ఇక్కడ చూడండి మా అమ్మాయి చల్లగా ఉందంట, ఇల్లంతా తుడిచాను కదా చల్లగా ఉందని చెప్పేసి అలానే పడుకొని నిద్రపోయింది. నిన్ననే కదా సమ్మర్ క్యాంప్ ఈవెంట్కి వెళ్ళేసి వచ్చాము. సాటర్డే రోజు నైట్ నిద్ర సరిపోలేదనమాట తనకి, అందుకని చెప్పేసి నిద్రపోతుంది బాగా అలసిపోయి. ఇంకా ఓవరాల్గా హౌస్ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి తులసి కోట దగ్గర కూడా నీట్గా ఇలా అలంకారం చేసేసాను. సో ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఎంతైనా కూడాను మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ కష్టం అంతా మర్చిపోతాం అనమాట హౌస్ ఇలా నీట్గా ఉన్నిందంటే. సో ఇంకా ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నాకు మధ్యాహ్నం 3 గంటలేమో అయ్యింది. 3 గంటలకి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని కూడా నీట్గా ఒక బెడ్ పైన పెట్టేసుకొని ఈ మేకప్ కిట్స్ కావాల్సినవి మంచి చెడ్డ అన్నీ కూడా సర్దుకున్నాను. అయినా కూడా ఏదో ఒకటి మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాము. నేను కూడా అలానే ఒక 2-3 వస్తువులు మర్చిపోయి వెళ్ళిపోయి మంచిగా మా వారి దగ్గర తిట్లు కూడా తిన్నాను అనమాట నేను. ఇంకా అలా అవుతూ ఉంటాయి, ఇంకేం చేయలేము. ఎందుకంటే ఇంట్లో అన్నీ చేసుకొని ఒకే రోజు ఈ లగేజ్ ప్యాకింగ్లు ఇవన్నీ అంటే నిజంగానే అసలు మర్చిపోతాం అనమాట, టెన్షన్ వస్తుంది. అండ్ నాకు వేరే ఫుల్ టైం అయితే ఉన్నింది, కానీ ఇన్ని పనులు చేసుకోవడానికి నాకు టైం సరిపోలేదు, ప్లస్ ఓపిక నశించిపోయింది అనమాట. ఇంకా లగేజ్ ప్యాకింగ్ టైంకి ఇంట్రెస్ట్ పోయింది. అట్లా నేను 1-2 వస్తువులు కూడా మర్చిపోయాను. బట్ మెయిన్గా కావాల్సినవి అయితే తీసుకెళ్ళి ఏదోలాగా అడ్జస్ట్ చేసుకున్నాంలేండి. సో అలాగా ఒక సూట్ కేసు తీసుకుంటున్నాము, ఒక ట్రావెలింగ్ది. దాని నిండుగా అయితే మాకు ఒక 3 days ట్రిప్ అని మేము ప్లాన్ చేసుకున్నాము. అంటే సండే రోజు ఈవినింగ్ వెళ్తున్నాం కదా, నైట్ ఎక్కడైనా స్టే చేసేసి ఆ తర్వాత మండే ట్యూస్డే మనం చూడాల్సిన ప్లేసెస్ అంటే నేను తిరుమల, కాళహస్తి, జపాలి ఈ 3 అనుకుంటున్నా. ఈ 3 చూసుకొని వెనస్డేకి మనం ఇంటికి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం. అంటే ట్యూస్డే రోజు నైట్కి వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సో ఆ 2 daysకి సరిపడా బట్టలు అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. కానీ మాకు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇలాగా అయ్యింది.
సో అలా అంటే మనం అన్నీ అనుకున్నవే జరిగితే ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి. కానీ నాకు అనిపించింది ఏమంటే ఈసారి ఎక్కడైనా ట్రిప్ వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే పిల్లలకి మనకి పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగానే జరగడానికి మనమే విఐపీస్ కాదు కదా, కాబట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి టైమింగ్స్ అన్నీ కూడాను. బట్ మనము అలర్ట్గా ఒక ఎక్స్ట్రా డ్రెస్సెస్ తీసుకెళ్ళామంటే మనకే యూజ్ అవుతుంది అనమాట. సో అలా మేము ఇంక ఇక్కడ పసుపు కుంకుమ పెట్టడానికి అని చెప్పేసి బాక్సెస్ కూడా ఇంటి నుండి తీసుకెళ్ళామన్నమాట. పిచ్చ కామెడీ అది, కానీ అక్కడ ఏం జరిగిందనేది తర్వాత చెప్తానులేండి. అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాం. ఇది మేము తీసుకెళ్ళడానికి అండ్ ఇంకా లగేజ్ అయితే ఆ కౌంటర్లో పెట్టేద్దాం అన్నట్టుగా తీసుకుంటున్నాం అనమాట. అండ్ మా అమ్మ ఏదైనా ఇచ్చి పంపించిందేమో తినడానికి అని చెప్పేసి ఇక్కడ మా వారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళున్నారనమాట. ఏమైనా తినడానికి ఇచ్చి పంపించిందేమో అని చెప్పేసి మూత ఓపెన్ చేస్తే పంచితం ఉందన్నమాట, ఆవు పంచితము. సో ఇల్లంతా చల్లేసి వెళ్ళండి అని చెప్పి, అంటే తిరుమలకి వెళ్తున్నాం కదా, చాలా పవర్ఫుల్ అండి. తిరుమలకి వెళ్ళాలి అంటేనే మేము చాలా శుద్ధిగా హౌస్ అంతా కానీ మేము కానీ చాలా శుభ్రంగా ఉంటామన్నమాట. భయం మాకు. సో ఒక్కసారి అలానే మాకు చాలా స్ట్రగుల్ అయిందనమాట. దానికి సంబంధించి అమ్మ అయితే ఇంక అలర్ట్గా పంచతం ఇచ్చి పంపించింది. ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒకసారి పంచతం చల్లేయండి అని చెప్పేసి. సో ఇంకా ఇల్లంతా బయట చల్లేస్తూ ఉన్నా. ఒక 3-4 ఇయర్స్ ముందు బీభత్సమైన వర్షాలు పడ్డాయి. అంటే కొండలంతా చీలిపోయి పడిపోయాయి కదా తిరుమలలో. ఆ వర్షంలో మేము కూడా ఇరుక్కున్నాం అనమాట అప్పట్లో. సో మాకేంటంటే మొక్కు ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ మాకు ఎంతవరకు ఓపిక ఉంటుందో అంతవరకు ఫ్యామిలీతో వచ్చినప్పుడు నడిచి వస్తాం. మేము అలిపిరి మెట్ల నుంచి నడిచి వచ్చి నీ దర్శనం చేసుకుంటాం తండ్రి అని చెప్పి మొక్కుండే. సో మేమేం చేసామంటే అప్పుడు నడచడానికి వర్షాలు పడుతున్నాయి కదా, ఎందుకులే అని చెప్పేసి, వర్షాలు పడట్లేదు ఆ రోజు, తగ్గునింది. సర్లే బస్కి వెళ్ళిపోదాం, ఎందుకో టయర్డ్గా ఉందని చెప్పేసి మేము తిరుమలకి నడిచి వెళ్ళకుండా బస్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అంతేనండి, వర్షంలో ఇరుక్కున్నాము. మోకాలెత్తు నీళ్ళు అనమాట. ఆ నీళ్ళల్లో వెళ్ళి మేము అయ్యవారిని దర్శనం చేసుకోవడం కానీ అసలు చాలా చాలా ఇబ్బంది పడిపోయి, మాకైతే ఎంతమంది కాల్స్ చేశారంటే మీరు వర్షంలో ఇరుక్కున్నారు కదా, జాగ్రత్తగా ఉండండి. కానీ పిల్లల్ని మేము అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి మేమిద్దరమే వెళ్ళున్నామన్నమాట. ఎందుకో చూడాలనిపించింది భగవంతుని. ఆ ఇయరే వెళ్ళాము. ఇంకా అస్సలు అవ్వలేదన్నమాట. చాలా ఇబ్బంది పడిపోయి చాలా భయపడిపోయామన్నమాట మేమైతే. మేము ఇంటికి వచ్చేరేదాకా అందరూ కూడా భయపడిపోయారు అప్పుడు. సో అది ఇంకా లైఫ్లో మర్చిపోలేంది. అప్పుడు అని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను అప్పుడు మొక్కుకున్నాను, మమ్మల్ని ఇక్కడ నుండి సేఫ్గా పంపించేసే ఇంటికి. ఇంకా పొరపాటును కూడా మేము ఎప్పుడు బస్కి రాము, వచ్చిన ప్రతిసారి అలిపిరి మెట్ల ద్వారా నడుచుకుంటూ వచ్చి నీ దర్శనానికి వస్తాం తండ్రి అని చెప్పి అప్పుడు మొక్కున్నాను. అంతకుముందే మొక్కుకున్నాం, కానీ ఇలా మిస్టేక్ చేయడం వల్ల ఇలా జరిగిందేమో, మేము అలా ఇరుక్కున్నామేమో, ప్రాణాలతో బయటపడడమే ఎక్కువ అప్పట్లో అని అనిపించింది. సో అలా పిల్లలు వేరే ఏడ్చారు, అమ్మ వాళ్ళ నుండి కాల్ చేసి భయపడిపోయారనమాట బీభత్సంగా. సో అది అందరికీ గుర్తుంటుంది ఆ ఇన్సిడెంట్ అలా జరిగింది కాబట్టి అప్పుడు భయంకరంగా. అలా మేము అప్పటి నుండి ఫిక్స్ అయిపోయానండి. ఎంత సమస్యనే ఉన్ని అసలు చెప్పాలంటే నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది 2-3 డేస్ నుంచి. కానీ నాకు పిలుపు వచ్చింది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ మాకు మొక్కు కూడా ఉంది కదా, అలిపిరి మెట్ల ద్వారా వెళ్ళి మెట్టు మెట్టుకి పసుపు కుంకం పెట్టుకొని వెళ్తామని చెప్పేసి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యి మేము వెళ్ళామన్నమాట. అసలు నా నొప్పి గిప్పి అన్నీ మర్చిపోయామండి. ఎంత మంచిగా రప్పించుకున్నారంటే మమ్మల్ని. నిజంగా దేవుడు అంటే మహిమ ఖచ్చితంగా ఉంటుందండి. అసలు నమ్మాలి మనం, భగవంతుని ఖచ్చితంగా నమ్మాలి. అని మనం మనుషులకి భయపడినా భయపడకపోయినా భగవంతుడికి ఖచ్చితంగా భయపడాలి. ఇదే నేను గట్టిగా చెప్తానన్నమాట. సో అలా ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ అయితే లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. అండ్ నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఈ డ్రెస్ అయితే వేసుకున్నా. ఇది కాటన్ డ్రెస్, ఆల్రెడీ మీకు నేను షార్ట్ వీడియో పెట్టాను, లింక్ కూడా ఇచ్చాను స్క్రీన్ పైన, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని. చాలా చాలా బాగుంది అండ్ ప్యూర్ కాటన్. సో మేమైతే రెడీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపించిన ఈ లోడ్ అంతా ఉతికిన బట్టలు అనమాట. ఇవన్నీ కొండకు పోయి వచ్చి కూర్చొని మడిస్తే దేవుడు కనిపించిపోతాడు రెండోసారి. ఓకేనా, ఎన్ని ఉన్నాయో చూడండి. నా లైఫ్లో ఇంత గుడ్డ ఎప్పుడు వేయలేదు నేను. 4 రోజుల నుంచి హౌస్ క్లీన్ చేసినవి, ఉతికినవి, ఈరోజు ఉతికినవి, ఈరోజు క్లీన్ చేసిన కర్టన్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చేసాను, మిద్ది పైన ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చేసేసాను. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే రెడీ అవుతున్నారు పిల్లలు. నేనైతే స్నానం చేసుకొని వచ్చేసాను. అండ్ ఈ డ్రెస్ మీకు చూపిస్తా, చాలా బాగుంది. అండ్ కాటన్ వేసుకొని వెళ్తున్నా, ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి.
ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. ఇంకా నేను హెయిర్ స్టైల్ ఒకటి వేసుకోవాలంతే. ఇంకా ఆ లోపల ఇక్కడ మ్యాంగోస్ అవి ఉన్నాయన్నమాట. అంటే మాకు తెలిసిన అన్న వాళ్ళు ఇచ్చి పంపించారు ఆఫీస్ నుండి అని చెప్పాను కదా సార్ వాళ్ళు. సో ఇంకా అవన్నీ కూడా అమ్మ వాళ్ళకి సగం ఇచ్చి పంపించేశాను. ఆ మ్యాంగోస్ తీసుకెళ్ళేటప్పుడే అమ్మ పంచతం ఇచ్చి పంపించింది అనమాట. అంటే ఇన్ని మ్యాంగోస్ ఎందుకు ఇంట్లో అని చెప్పేసి మళ్ళీ పాడైపోతాయి కదా వాళ్ళనే తింటారని చెప్పేసి ఇచ్చి పంపించాను. ఇంకా అలా మ్యాంగోస్ తీసుకెళ్ళినప్పుడే అమ్మ పంచతం ఇచ్చి పంపించింది అనమాట. సో ఇంకా మేము కూడా మంచిగా పూజ గది కూడా శుభ్రం చేసేసుకుని దీపాలన్నీ తోమేసి పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఇంకా మంచిగా గట్టిగా మొక్కేసుకుంటూ ఉన్న దర్శనం ఇబ్బంది లేకుండా మాకు ఏ ప్రాబ్లం లేకుండా దర్శనం అయ్యేలాగా చూడు తండ్రి అని చెప్పేసి ఇంకా మేము మొక్కుకొని అయితే బయలుదేరేస్తాం. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే రేపైతే పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.